పైగా పాండవులు ఎవరు నిన్ను ఎలా చంపాలి అని అడగకుండానే 9వ రోజు మధ్యాహ్నం ఆయనే ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజా 9 రోజులైందయ్యా, నన్ను చంపడం మీ వల్ల కాదయ్యా, నాకు ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదయ్యా, తప్పనిసరి చేస్తున్నా, చంపేస్తున్నాడయ్యా, ప్రతిరోజు రాత్రి వచ్చేవాడు, ఎంతమందిని చంపో పాండవుల్ని ఎందుకు చంపలా, నీకు పక్షపాతం, నా ప్రాణం తింటున్నాడయ్యా వాడు ఉప్పు తిన్న పాపానికి సింహాసనాన్ని కాపాడతానని నేను ప్రతిజ్ఞ చేసిన పాపానికి సింహాసనం మీద గుడ్డివాడైనా దుర్మార్గుడైనా పుత్రవ్యామోహపరుడైనా ఎవడైనా ధృతరాష్ట్రుడు ఉన్నాడు, అయినా నా ధర్మం ఆ సింహాసనాన్ని కాపాడడం, నేను నా తల్లి సాక్షిగా ప్రమాణం చేశా, ఆ ప్రమాణానికి కట్టుబడి నేను కౌరవ పక్షంలో యుద్ధం చేశాను, కానీ ధర్మరాజా నాకు ఇష్టం లేదయ్యా, ఒక్కటే ఉపాయం, శిఖండిని అడ్డు పెట్టుకోండి, ద్రౌపది అన్నగారో తమ్ముడో తెలియదు, ఆడా మగ కానివాడు, నాకు నియమం ఉంది, పీడివాళ్లతో నేను యుద్ధం చేయను, వాడిని అడ్డు పెట్టుకోండి, అర్జునుడిని వెనక నుంచి బాణాలు